సో ఇందిరమ్మ హామీలో భాగంగా అభయాస్తం హామీలో భాగంగా ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ సో ప్రధానంగా రైతుల అంశాలని ప్రధానంగా ప్రియారిటీగా తీసుకోబోతుంది. ఇప్పటికే 2 లక్షల లోపు రుణమాఫీని అమలు చేసినటువంటి ప్రభుత్వం సో ఇక రైతులకు సంబంధించి రైతు భరోసా స్కీమ్ ని త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని భావిస్తుంది. సో దసరా కానుకగా రైతులకి అంటే తెలంగాణలో 1,57,00,000 ఎకరాలు ఉన్నటువంటి సాగు భూమి ఉంది. సో ఈ భూమికి అంటే సాగు భూమికి రైతులకి అంటే ప్రతి ఎకరాకి సంబంధించి 7,500 రూపాయల చొప్పున రైతులకు అలానే కౌలు రైతులకు కూడా ఈసారి సాయం అందించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. దాన్ని దసరా నుంచి కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ని కూడా ఇవాళ అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో 5,000 లోపు అంటే 5 ఎకరాల లోపు కనుక రైతు భరోసా నిధులను కనుక విడుదల చేస్తే ప్రభుత్వం మీద కేవలం ఒక 15,000 కోట్ల రూపాయల భారం మాత్రమే పడుతుంది. అంటే 22,800 కోట్ల రూపాయల భారమే పడుతుంది. అది 10 ఎకరాల లోపు అయితే. సో 5,000 ఎకరాలు అయితే కేవలం 15,000 కోట్ల రూపాయలు మాత్రమే భారం పడుతుంది. సో దీంట్లో న్యాయంగా సాగు చేసేటువంటి రైతులకు లబ్ధి జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా వెలువడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దాదాపుగా 5-6 సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు. సో ఇప్పటికే తెలంగాణలో 89 లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయి. సో దాంట్లో 10 లక్షల కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అవి దాదాపుగా 5-6 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నాయి. సో వాటికి సంబంధించి కూడా ఇవాళ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో తెలంగాణలో కనుక చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకి ఇటు బీసీ గణన చాలా ఇంపార్టెంట్ గా మారింది. సో ఇప్పటికే బీసీ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో బీసీ గణన పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వెళ్లాలని భావిస్తోంది. సో దీనికి సంబంధించి కూడా ఇవాళ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఇంకా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలను ఇవాళ తీసుకునేటువంటి అంశాలు కనిపిస్తాయి. ప్రధానంగా ధరణి విషయంలో ముందు నుండి కూడా గత ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చినప్పటికీ కూడా అది కొంత అక్రమార్కుల పాలిట వరంగా మారింది. సామాన్యులకు అది అనుకూలంగా లేకుండా పోయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పేరును భూమాతగా మారుస్తూ సో దాంట్లో దాదాపుగా కొత్త ఆర్ఓఆర్ చట్టం 2024 చట్టాన్ని తీసుకొస్తూ 53 సవరణలు కూడా చేసింది. సో ఇప్పటికే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి నవీన్ మిట్టల్ ఇప్పటికే తన సిబ్బందితో ఒక ప్రొఫార్మాని అలానే దీనికి సంబంధించినటువంటి కొత్త ఆర్ఓఆర్ఓ చట్టాన్ని కూడా ఇప్పటికే ఆయన ప్రిపేర్ చేసినటువంటి నేపథ్యంలో సో దానికి కూడా ఇవాళ కేబినెట్ లో ఆమోద ముద్ర పడేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. సో ఓవరాల్ గా ఈ కేబినెట్ లో ఎట్లాంటి నిర్ణయాలను తీసుకోబోతున్నారు, సో ఏ కొత్త అంశాలు వెలుగులోకి రాబోతున్నాయి, సో ప్రజలకు కానీ రైతులకు కానీ లేదా మహిళలకు కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లాంటి శుభవార్తలు వినిపించబోతుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది. అయితే ఈసారి జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో రేవంత్ రెడ్డి తన పాలన విషయంలో కొన్ని అనేకమైనటువంటి కీలక నిర్ణయాలను తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పూర్తి స్థాయి పాలన మీదనే దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం సో అనేక అంశాల విషయంలో త్వరగా స్పందించాలని చెప్పేసి డిసైడ్ అయింది. దాంట్లో రైతు భరోసా నిధుల విషయంలో కావచ్చు, లేదా రేషన్ కార్డుల జారీ కావచ్చు, లేదా రుణమాఫీకి సంబంధించి త్వరగా దాన్ని పూర్తి చేయడమే కావచ్చు, ఇంకా రకరకాల అంశాలన్నీ కూడా ఇవాళ కీలకంగా కేబినెట్ లో చర్చించబోతున్నారు. సో ఓవరాల్ గా కేబినెట్ లో అసలు ఏ అంశాల మీద చర్చించేటువంటి అవకాశాలున్నాయి, సో ఏ కొత్త శుభవార్తలు ఈసారి దసరా నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలకు ఇవ్వబోతుంది. మా ప్రతినిధి నరసింహరావు ఉన్నారు సో సచివాలయం నుంచి. సో నరసింహరావు, సో పూర్తిగా ఇవాళ కేబినెట్ సమావేశం మీద అందరి దృష్టి కూడా ఉంది. అనేక సంచలనమైనటువంటి ప్రకటనలు ఉంటాయి, సో కీలకమైనటువంటి నిర్ణయాలు జరుగుతాయనేటువంటి చర్చ జరుగుతోంది. సో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సబ్ కమిటీలను కూడా వేశారు. ఆ సబ్ కమిటీలు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రికి నివేదికలు కూడా ఇచ్చాయి. సో ఇవాళ సుదీర్ఘంగా జరిగేటువంటి ఈ కేబినెట్ సమావేశంలో సో ఏ అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, సో ఏ నిర్ణయాలు వెలువడేటువంటి పరిస్థితి ఉంది? ఎస్, మీరు చెప్పినట్లు ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అన్ని కళ్ళు ఇటువైపే చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కేబినెట్ సమావేశంలో కొన్ని గుడ్ న్యూస్లు ఉంటాయని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. అంతేకాకుండా కొన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలని రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకోబోతుంది, కేబినెట్లో నిర్ణయాలు తీసుకోబోతున్నారనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఇటువైపే మళ్ళింది. కొంత ఇప్పుడు దీనిపైన ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా హైడ్రా ఎంతైతే అటెన్షన్ డైవర్ట్ చేస్తూ దానిపైన ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేటువంటిది ఎంతైతే ఆసక్తిగా మారిందో, ఇంకా హైడ్రాకు సంబంధించినటువంటి నిర్ణయాలు కాకుండా ఇంకా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎలాంటి గుడ్ న్యూస్ రాబోతా ఉంది ప్రజలకు అనేటువంటిది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో చాలా అంశాలపైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సుదీర్ఘంగా ఈ కేబినెట్ సమావేశం జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే ఈ రోజు సమావేశంలో ఇటు హైడ్రాతో పాటుగా మరొక కీలకమైనటువంటి నిర్ణయం కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఈ రోజు
కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే చాలా కాలంగా పేద మధ్యతరగతి ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా వరకు ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నటువంటి వాళ్ళు విడిపోయి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. తండ్రి పేరిట ఉన్నటువంటి కుమారులు పెళ్లిళ్ళు చేసుకొని విడిపడి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా కుటుంబంలోకి కొత్త సభ్యులు వచ్చిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కార్డులోకి ఆ సభ్యులను ఎక్కించుకోవడానికి కూడా కొంతకాలంగా కొన్ని ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈ కేబినెట్ సమావేశంలో తీపి కబురు రాబోతుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే విధి విధానాలు ఏ విధంగా ఉండాలనేటువంటి దానిపైన ఒక నిర్ణయాన్ని తీసుకొని దానికి ఆమోదించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రధానంగా ఇప్పటికే దీనిపైన కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉండాలనేటువంటి దానికోసం చర్చించడం కోసము, అధ్యయనం చేయడం కోసము ఒక కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఇప్పటికే వేసింది. అంతేకాకుండా సివిల్ సప్లైస్ కమిషనర్ నేతృత్వంలో వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం కూడా చేశారు. ఇటు తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఏ విధంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు, వాటి ఆదాయ పరిమితి ఏ విధంగా ఉంది అనేటువంటి దానిపైన సమగ్రమైనటువంటి నివేదికను కూడా ఇప్పటికే రూపొందించి ఉన్నారు. ప్రధానంగా కొత్త రేషన్ కార్డులు 2 పరిమితులతో జారీ చేస్తూ ఉన్నారు. ఒకటి, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షల ఆదాయముకు లోబడి ఉన్నటువంటి కుటుంబాలకి బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళకి గుర్తించి వాళ్ళకి రేషన్ కార్డులను జారీ చేసేటువంటి విధానం కొనసాగుతూ ఉంది. అయితే పట్టణ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో మాత్రము 2 లక్షల లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి పేదవారిగా గుర్తించి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ప్రక్రియ కొనసాగుతూ వస్తూ ఉంది. సో అదే విధానంతో ఇవ్వాలా. ఇక వ్యవసాయ భూమికి సంబంధించి కూడా 3 తరి భూమి అంటే వరి పండించేటువంటి పొలాలు ఉన్నటువంటి రైతులు 3.5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల్ని పేదవారిగా గుర్తించి, సన్నకారు రైతులుగా గుర్తించి వారికి రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా మాగాణి అయితే ఆరుతడి పంటలు పండించేటువంటి వాళ్ళైతే, వర్షాధార పంటలు పండించేటువంటి రైతులకైతే 7.5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఈ తెల్ల రేషన్ కార్డు ఇచ్చేటువంటి విధానం కొనసాగుతూ వస్తూ ఉంది. దీనిపైన ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా ఉంది అనేటువంటి దానిపైన కూడా అధ్యయనం చేశారు. కొన్ని రాష్ట్రాల్లోనైతే 1.5 లక్షల వరకే ఉంది. మరికొన్ని రాష్ట్రాల్లో అర్బన్, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా 1.5 లక్షల వరకే పరిమితిని పెట్టి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నటువంటి విధానం ఉంది. సో ఇవన్నింటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి వివరాలన్నింటినీ కూడా అధికారులు ఇప్పటికే సబ్ కమిటీకి అందజేశారు. సో ఈరోజు కేబినెట్ సమావేశంలో దీనిపైన సమగ్రంగా చర్చించి ఏ పరిమితులకు లోబడి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనేటువంటి దానిపైన ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు అయితే ఒక శుభవార్తను కేబినెట్ చెప్పబోతా ఉంది. ఒక నిర్ణయాన్ని, కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే ఈరోజు కేబినెట్లో తీసుకోబోతా ఉన్నారు. వచ్చే అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరించడంతో పాటుగా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు కూడా ప్రభుత్వము సుముఖంగా ఉంది. ఆ మేరకు ఈ రోజు కేబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది. అందుకు ప్రధానమైనటువంటి కారణం, ఇటీవల ప్రజాపాలన దరఖాస్తులని ప్రభుత్వం స్వీకరించినటువంటి సందర్భంలో చాలా వరకు కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తులే వచ్చాయి. సో గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉండగా చాలామంది ఎదురు చూశారు కొత్త రేషన్ కార్డుల కోసం, కానీ అక్కడ రాలేదు. సో అలాంటి వారందరికీ కూడా ఈసారి శుభవార్త ఈ కేబినెట్ సమావేశంలో ఉంటుంది అనేటువంటిది తెలుస్తా ఉంది. సో ఈ రోజు కేబినెట్ సమావేశంలో అందుకు సంబంధించి ప్రధానంగా రైతులకు సంబంధించి గత 2022 నుంచి రైతు భరోసా పేరిట రైతులకు ఆర్థిక సాయం చేశారు. సో దాన్ని ఇందిరమ్మ భరోసాగా పేరు మారుస్తూ సో రైతులకు ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. సో దాన్ని 7,500 రూపాయలకు పెంచుతున్నారు. మరోవైపు కౌలు రైతులకు కూడా ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు. సో ఈ రైతు భరోసా నిధుల విడుదల అంటే 2 పంటలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా 10 నెలలుగా విడుదల చేయలేదు. ఒకే విడతగా ఈ 2 పంటలకు సంబంధించినటువంటి నిధులను విడుదల చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తోంది. సో దాంట్లో దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు దీనికి ఒక బడ్జెట్గా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. సో రైతు భరోసాకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ను కూడా ఇప్పటికే ఫ్రేమ్ చేసినట్టుగా తెలుస్తోంది. అది 5 ఎకరాల లోపుగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. సాగు చేయనటువంటి భూములకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని చెప్పేసి కూడా గతంలో తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పారు, వ్యవసాయ శాఖ మంత్రి. సో రైతు భరోసా నిధులకు సంబంధించి ఈసారి ఈ కేబినెట్లో సో ఎట్లాంటి నిర్ణయం వెలువడేటువంటి అవకాశాలు కనిపిస్తాయి, ఎవరికి ఇచ్చేటువంటి అవకాశాలు? దీనిపైన కూడా ప్రభుత్వము చాలా సీరియస్గా ఆలోచన చేస్తూ ఉంది. ప్రభుత్వము కాంగ్రెస్ అధికారంలోకి రాకంటే ముందు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీల్లో, ప్రజలందరికీ చేరువ చేసినటువంటి హామీల్లో రైతు
భరోసా ఒకటి, రైతు రుణమాఫీ ఒకటి. ఎందుకనంటే మనము రిజల్ట్ చూస్తే కూడా ఈ అంశాలు కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి విశ్వసించే విధంగా చేసినాయి అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకనంటే గ్రేటర్ హైదరాబాద్లో వన్ సైడెడ్గా ఇటు బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించినప్పటికీ ఆ ఎన్నికల్లో మాత్రము అప్పటి వరకు బలమైన పట్టున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి అక్కడ తీవ్రమైనటువంటి ఎదురుదెబ్బ తగిలింది. పూర్తిగా కాంగ్రెస్ గ్రామీణ ప్రాంతాలని ఊట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణము ఒకటి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి హామీ, 2 రైతు భరోసా ఇస్తాము, ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి హామీ అనేటువంటిది. అంతేకాకుండా కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పినటువంటి హామీ అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా రాష్ట్ర ఆదాయ వనరుల్ని బేరీజు వేసుకొని ఒక్కొక్క హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటికే రైతు రుణమాఫీ చెప్పినట్లుగా 2 లక్షల రూపాయల రుణమాఫీని చేశారు. దాదాపుగా 23 లక్షల మంది రైతులకి రుణమాఫీ జరిగింది. కొంతమంది రైతులకు మాత్రము టెక్నికల్ అంశాల వల్ల, కొన్ని సాంకేతిక కారణాల వల్ల రాలేదు. అయితే వాళ్ళు కూడా ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తాము. ఒకవేళ 2 లక్షల పైచీలకు ఉన్నటువంటి వాళ్ళు ఆ పైనటువంటి అమౌంట్ కడితే వెంటనే ఆ 2 లక్షల రుణమాఫీ కూడా చేసేస్తామనేటువంటి హామీని, భరోసాని ప్రభుత్వము ఇప్పటికే ఇచ్చేసింది. ఇక మిగిలినటువంటిది రైతు భరోసా ఇవ్వడం, ఎకరానికి 7,500కు సంబంధించి. అయితే రైతు భరోసాకు సంబంధించి కూడా ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎవరికి ఇవ్వాలి, అర్హులు ఎవరు? ఇప్పుడు గతంలో ఇచ్చినట్లుగా కాకుండా, అంటే వ్యవసాయం చేయనటువంటి భూములకి, బీడు భూములకి, చెట్లకి, పుట్టలకు ఉన్నటువంటి భూములకు కూడా రైతు బంధును ఇచ్చారు. ఇట పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగింది, నిధుల దుర్వినియోగం జరిగింది అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, వ్యవసాయం చేసేటువంటి వారికే ఇవ్వాలి, వ్యవసాయం సాగులో ఉన్నటువంటి భూములకే ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సో వీటిపైన కూడా ఈరోజు క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చించబోతా ఉన్నారు. ఇస్తే మనకు ఆదాయం ఎంత అవుతుంది ఏంటి అనేటువంటి సమగ్రమైనటువంటి లెక్కలు ఇప్పటికే వేసుకున్నటువంటి ప్రభుత్వము రైతు భరోసాను కూడా ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని ఈరోజు క్యాబినెట్లో కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతా ఉంది. అయితే 5 లక్షల రైతుకు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ప్రామాణికంగా తీసుకోవాలా, లేదనంటే PM కిసాన్ యోజన ఏదైతే ఇస్తూ ఉన్నారో కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కుటుంబంలో ఇద్దరికి వ్యవసాయం ఉండి ఇద్దరి పేరిట పట్టేదారు పాస్బుక్ ఉందనుకోండి, కేంద్రము ఒకరికి మాత్రమే కిసాన్ యోజన పథకాన్ని అమలు చేస్తూ ఉన్నది. సో ఆ విధంగా చేయాలా అనేటువంటి దానిపైన తర్జన పడతా ఉంది. ఈరోజు క్యాబినెట్లో చర్చించి మంత్రుల అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత దీనిపైన ఒక నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నారు. మొత్తానికైతే దసరా నుంచి రైతులకు శుభవార్త చెప్పాలనేటువంటి తెలంగాణలో రైతులంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా నిధులు ఈ దసరా నుంచి విడుదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో రుణమాఫీని కూడా పూర్తిగా ఈ నెలలోనే పూర్తి చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ కు సంబంధించి హైడ్రాను కట్టుదిట్టంగా పనిచేసేలా, దానికి పూర్తి స్థాయి చట్టబద్ధతను తీసుకొచ్చేలా ఇవాళ కేబినెట్ లో కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఇది ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం మరో బులెటిన్ లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.